అందరికీ నమస్తే అండి. స్వాతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని ఎర్రకోట మీద జాతీయ జెండా ఆవిష్కరించిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగంలో వాడిన ఓ పదం దిమాగీ నక్సల్స్ అనే పదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. కొత్తగా రాజకీయ గొడవలకు కేంద్రమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిలో ఉంది, ఆత్మరక్షణలో ఉంది. ఒక నెల రోజుల కిందట మొత్తం గత నెలంతా కూడా ఆల్మోస్ట్ ఈ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు ఆందోళనలతో దద్దరిల్లేదు. పార్లమెంట్ సమావేశాలు కూడా సజావుగా సాగలేదు. వాళ్ళు పెట్టాలనుకున్న బిల్లులు కూడా పెట్టలేకపోయారు. వాళ్ళకి మద్దతు ఇద్దాం అనుకున్న ఎంపీలు కూడా మద్దతు ఇవ్వలేదు. సీజేపీ రూపంలో ఒక బలమైన యువ గలం పుట్టుకొచ్చింది. అలాగే ప్రతిపక్షాలకు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు బలంగా గొంతెత్తుతున్నారు ప్రతిపక్షాలు. ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అర్ధరాత్రి వేళ రీల్స్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడో వ్యతిరేకంగా మారాయేమోనని ఒక ఆందోళన. సో ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉందేమో బీజేపీ పెద్దల్లో అని అనిపిస్తోంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు మొన్న ఆయన దిమాగీ నక్సల్స్ అని అనడం పట్ల నిన్నటి నుంచి కూడా ఢిల్లీ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం జరుగుతోంది. దానికి కిరణ్ రిజిజు గారు ఏమంటారు, అసలు అది ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నమాట కాదు, వేర్పాటువాదులను ఉద్దేశించి అన్నమాట. మావోయిస్టులకు వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళే దిమాగీ నక్సల్స్ అని కిరణ్ రిజిజు గారు చెప్పారు. దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైనప్పటికీ దిమాగీ నక్సల్స్ మాత్రం సమాజానికి ముప్పుగా మారారని, వారిని గుర్తించి ఏకాకులను చేయాలని, పూర్తిగా పక్కన పెట్టాలని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఒకసారి ఆయన స్పీచ్ విన్నాం. समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर. సో ఈ దిమాగీ నక్సల్స్ అనే పదం ఎవరిని ఉద్దేశించి అన్నారు? అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఉద్దేశించి అన్నారు, ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. సో ఖచ్చితంగా దాని మీద క్షమాపణ చెప్పాలి. అసమ్మతిని అణచివేయడానికి విపక్షాల మీద దిమాగీ నక్సలైట్ అంటూ ముద్ర వేస్తున్నారు అని చెప్తున్నారు. దీన్ని బీజేపీ వాళ్ళు మాత్రం లేదు అది మావోయిస్టులను ఉద్దేశించి, వాళ్ళు ముగిసిపోయినప్పటికీ వాళ్ళకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కొంతమంది పుట్టుకొస్తున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అన్నారు, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు అని చెప్పి కిరణ్ రిజిజు గారు చెప్తున్నారు అన్నమాట. సో ఓవరాల్గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ 12 ఏళ్లలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏళ్లలో ఎన్నడూ లేని ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆత్మరక్షణ ధోరణి ఇప్పుడు కనిపిస్తోంది. ఒక రకమైన భయాందోళన, టెన్షన్ ఇప్పుడు కనిపిస్తోంది. ఫస్ట్ టైం నేషనల్ మీడియాల్లో కూడా బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా మద్దతుతోనే అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న బీజేపీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం ఏంటంటే, దిమాగీ నక్సల్స్ పార్టీ అని ఒక పార్టీ కూడా ఆల్రెడీ సోషల్ మీడియా పేజీల్లోకి వచ్చేసింది. చూడండి, సీజేపీ వచ్చింది కదా, కాక్రోచ్ జనతా పార్టీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత రోజునే సోషల్ మీడియాలో ఆ పేజీ పుట్టుకొచ్చింది కదా. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ మాట వాడిన తర్వాత రోజున నిన్నటికి నిన్న ఈ దిమాగీ నక్సల్స్ పార్టీ ఒకటి పుట్టుకొచ్చింది. నిజానికి ఆ పేజీ ఎప్పుడుదో పాతదే, 2023లో పెట్టిందే. కాకపోతే దానికి పేరు మార్చేశారు. నిన్నటికి నిన్న డిఎన్పి అని పేరు మార్చేశారు. మార్చేయడంతో అది కాస్త ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో ఇది అంటే బహుశా అది ఫ్రస్ట్రేషన్లో అన్నారో లేదంటే కావాలని టార్గెట్ చేయడానికి అన్నారో కానీ అది కొంచెం ఇదవుతుంది. అయితే ఈ క్రమంలోనే మరొక ఇంపార్టెంట్ అంశం నేను చెప్పాలి. అంటే దీనికి దానికి ముడి ఉంది. జాతీయ స్థాయిలో ఇప్పుడు బీజేపీ వ్యతిరేక వర్గాలకు బీజేపీ వ్యతిరేక టాక్ ఎక్కువగా జరుగుతోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ఒక నెల రోజుల నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన ప్రాంతీయ పార్టీలను మళ్ళీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోనియా గాంధీ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ పిలుపులు వస్తున్నాయి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు వచ్చింది, శరద్ పవార్ గారికి పిలుపు వచ్చింది, శివసేన లాంటి పార్టీలకు, ఇలా చాలా పార్టీలకు పిలుపులు వచ్చాయన్నమాట. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలేరు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో ఆయన బీజేపీ నుంచి బాగా లబ్ధి పొందారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికి,
కేసులు లేకుండా ఉండడానికి, కేసులతో తనను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా బీజేపీ నుంచి, కేంద్ర పెద్దల నుంచి లబ్ధి పొందారు. అంటే కేంద్ర పెద్దలకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ టైంలో ఏదో ఒక బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ బలపడుతోంది అని చెప్పి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కాంగ్రెస్కి మద్దతు పలకలేరు. కానీ ఒక ఎన్నికలకు అంటే 2029 ఎన్నికలకు ఒక 3 నెలలు ఉందనగా లేదా 4 నెలలు ఉందనగా కేంద్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఉన్న రాజకీయ పరిస్థితులు చూసుకొని ఒకవేళ ఎన్డీఏ మళ్ళీ రాదు అనుకుంటే ఇక్కడ తెలుగుదేశం అండ్ జనసేన అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రత్యర్థులు ఎలాగ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోకర్లా. అంటే ఒకవేళ దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని వీళ్ళు నమ్మితే, ఇండియా కూటమి గెలుస్తుంది, బీజేపీ ఓడిపోద్ది అని అనిపిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పైనుంచి ఓకే, పైనుంచి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవడానికి ఓకే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు కూడా వచ్చింది. ఆ విషయం నచ్చకే షర్మిల గారు కాంగ్రెస్ వ్యవహారాలకు కాస్త దూరం జరిగారు. ఈ మధ్య సైలెంట్ అయ్యారు. అఫ్కోర్స్ అనారోగ్యం కూడా ఉందిలే, ఆ మధ్య ఆపరేషన్ కూడా జరిగింది, అది కూడా ఒక రీజన్ అండ్ ఇది కూడా మరో రీజను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాంగ్రెస్ పట్ల ఇప్పటికిప్పుడు పాజిటివ్గా లేరు. భవిష్యత్తులో మాత్రం పాజిటివ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.